సో వెల్కమ్ టు పిఏటిఎస్. మనం పార్ట్ 4లో ఒక చిన్న సమ్ ఆఫ్ టూ నంబర్స్ అని ఒక చిన్న అప్లికేషన్ని ఆండ్రాయిడ్ స్టూడియోలో తయారు చేసాం. సో దాన్ని మనం కొంచెం అప్డేట్ చేస్తూ దాన్ని క్యాలిక్యులేటర్ కింద, సింపుల్ క్యాలిక్యులేటర్ కింద మనం ఎలా డెవలప్ చేద్దామో ఒకసారి చూద్దాం మీకు. సో లాస్ట్ సెషన్లో మనం చేసిన అప్లికేషన్ ఏంటంటే, చూడండి, ఒక రెండు ఇంటిజర్స్ని తీసుకున్నాము ఇక్కడ, దాన్ని క్యాలిక్యులేట్ అనేది చేసాం, రైట్. సో ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే దీన్ని చేసిన వర్క్ని చిన్నగా అప్డేట్ చేస్తూ మనం ఏం చేద్దామంటే ఒక చిన్న క్యాలిక్యులేటర్ కింద కన్వర్ట్ చేద్దాం. సో అది ఎలా చేద్దామో ఒకసారి చూద్దాం. సో నేను సమ్ ఆఫ్ టూ నంబర్స్ ఆల్రెడీ ఇందులో ఎంట్రీ చేశాను. దీన్ని నేను పేరు సింపుల్ క్యాలిక్యులేటర్ కింద మార్చేస్తున్నాను. సింపుల్ క్యాలిక్యులేటర్. సో సింపుల్ క్యాలిక్యులేటర్. సో సింపుల్ క్యాలిక్యులేటర్ అని టైటిల్ పెట్టేశాను. నెంబర్ 1 ఇంటీజర్. సో ఇక్కడ ఇంటీజర్ అనేది అక్కర్లేదు, మనము ఓన్లీ ఇంటీజర్సే కాకుండా జస్ట్ ఎంటర్ నంబర్ అని పెట్టేద్దాం ఒకసారి. నంబర్. నెక్స్ట్ ఇక్కడ కూడా ఒక నంబర్ కావాలి. సో హింట్లో దీన్ని కూడా జస్ట్ ఎంటర్ నంబర్ అని ఇచ్చేస్తున్నాను. సో ఇప్పుడు నాకు ఏం కావాలంటే, ఇక్కడ ఆల్రెడీ నెంబర్ 1 ఎంటర్ చేస్తాం, నెంబర్ 2 ఎంటర్ చేస్తాం, రిజల్ట్ వచ్చేస్తుంది, బాగానే ఉంది. బట్ నాకు ఇక్కడ ఒక క్యాలిక్యులేట్ అనే ఒక బటన్ ఉంది. సో దీన్ని నాకేం కావాలంటే మొత్తం 4 బటన్స్ కావాలి. సమ్, మల్టిప్లికేషన్ అండ్ సబ్ట్రాక్షన్ అండ్ డివిజన్, ఈ 3 కావాలి. సో దీనికోసం ఏం చేద్దామంటే ఒకసారి చూడండి. సో నేను ఒక బటనే తీసుకున్నాను ఇక్కడ, బాటమ్ ట్రూ, రైట్. సో దీని పేరు క్యాలిక్యులేట్ అనేది తీసుకున్నాము. దీన్ని క్యాలిక్యులేట్ కాకుండా జస్ట్ టెక్స్ట్ని దీంట్లో ఏం చేద్దామంటే సమ్ అని ఎంటర్ చేద్దాం. బట్ దీన్ని మ్యాచ్ పేరెంట్ తీసుకున్నాం కదా, మ్యాచ్ పేరెంట్ కాకుండా ర్యాప్ కంటెంట్గా తీసుకుంటాం. సో సమ్. ఇదే బటన్ని నేను 4 బటన్స్గా నేను చేస్తున్నాను, చూడండి. నెక్స్ట్ ఓకే, 4 బటన్ చేశాను. దీన్ని జస్ట్ ఐడి పేరు మారుస్తున్నాను. దీన్ని నేను సమ్గా తీసుకుంటున్నాను. నెక్స్ట్ సారీ, ద ఫస్ట్ వన్ సమ్, నెక్స్ట్ వన్ మల్టిప్లికేషన్. సో దీన్ని MULగా ఐడి పెట్టేశాను. నెక్స్ట్ SUB, సబ్ట్రాక్షన్. సో సబ్ట్రాక్షన్ తీసుకుంటాను. దీన్ని SUB కింద తీసుకున్నాను ఐడి, దీని ఐడి కూడా మార్చాను. సో లాస్ట్ వన్ డివిజన్, DIV, డివిజన్గా తీసుకుంటున్నాను. సో దీని యొక్క ఐడి పేరు నేను డివిజన్గా తీసుకుంటున్నాను. సో రైట్. కానీ అన్నీ మార్చినా సరే మీకు మొత్తం కూడా ఇక్కడే కనిపిస్తున్నాయి. సో దీనికి మీరు చేయాల్సింది ఏంటంటే జస్ట్ బాటమ్ ట్రూ ఉంది, లెఫ్ట్ మార్జిన్ కూడా ఇవ్వాల్సి వస్తుంది మీకు. లెఫ్ట్ మార్జిన్. సో మార్జిన్ లెఫ్ట్. సో నేను మార్జిన్ లెఫ్ట్ వచ్చేసరికి జస్ట్ ఒక 30 dp మెన్షన్ చేస్తున్నాను. సారీ, ఫస్ట్ది అలా సమ్ కదా, ఫస్ట్ దానికి మనం మార్జిన్ లెఫ్ట్ అవ్వక్కర్లేదు, ఎందుకంటే అది డిఫాల్ట్గానే తీసుకుంటుంది, మా లెఫ్ట్ సైడే ఉంది కాబట్టి. నెక్స్ట్ సో ఇది డివిజన్ని ఒక 30 అంటే మీన్స్ 60 చేద్దాం. చూడండి, మల్టిప్లికేషన్ పక్కకు వచ్చేస్తుంది. నేను దీన్ని 80 చేస్తాం. సో మీరు దాన్ని కొంచెం కొంచెం జరుపుతూ మీకు ఎంత కంఫర్టబుల్గా ఉంటుందో అనేది మీరు చూసుకొని చేసుకోండి. జస్ట్ సో 90 చేశాను పక్కనే. ఓకే, దీన్ని 100 చేద్దాం. ఎవ్రీ 100 పెంచుకుంటా ఇంక్రీజ్ చేద్దాం. సో సరిపోతుంది, ఫైన్. సో 100 dp చేశాను. సో నెక్స్ట్ వన్ కూడా, నెక్స్ట్ దానికి సో
సో 200 dp చేద్దాం. ఓకే, నెక్స్ట్ దానికి 300 dp చేద్దాం. సో ఏం లేదు, మీకు ఇక్కడ లెఫ్ట్ సైడ్ అడ్జస్ట్ అవుతూ ఉంటుంది. నేను 300 చేశాను. చూడండి, ఇక్కడ నాకు కావలసిన విధంగా ఇవన్నీ వచ్చేసాయి. రైట్, ఓకే. సో ఇంకా మీకు పర్ఫెక్ట్గా రావాలంటే ముందు లేఅవుట్స్ అనే కాన్సెప్ట్ తెలిస్తే వీటన్నిటిని ఒకే లేఅవుట్లో పెట్టేసుకొని అడ్జస్ట్ చేసుకోవచ్చు మీకు. రైట్, సో క్లియర్గా దాంట్లో మీకు ఇక్కడ కూడా మనం సింపుల్గా ఇంకా డిజైన్ చాలా పర్ఫెక్ట్గా చేసుకోవాలి అనుకుంటే మాత్రం మీకు ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక లీనియర్ లేఅవుట్ క్రియేట్ చేస్తున్నాను. చూడండి, హైట్ ర్యాప్ కంటెంట్ విత్ మ్యాచ్ పేరెంట్ చేసుకుంటున్నాను. మ్యాచ్ పేరెంట్. సో హైట్ వచ్చేసి ర్యాప్ కంటెంట్. ఓకే, దీంట్లో ట్యాగ్ క్లోజ్ చేశాను. బట్ ఈ ట్యాగ్ని చూడండి, ఎండింగ్ ట్యాగ్ వచ్చేసరికి ఇక్కడ తీసేసి మనం ఈ బటన్స్ అయిపోయిన తర్వాత పెట్టేసుకుంటే సో లీనియర్ లేఅవుట్లన్నీ కూడా ఒకే దాంట్లో పెట్టేసాం. బట్ చూడండి, కానీ మొత్తం ఏమొచ్చాయి, కిందకు వచ్చేసాయి. కానీ సో android.layout align true అనేది నేను ఇక్కడ తీసేసి లీనియర్ లేఅవుట్కి యాడ్ చేస్తున్నాను దీన్ని. సో లీనియర్ లేఅవుట్కి యాడ్ చేస్తున్నాను. సో అలా యాడ్ చేయటం వల్ల అవి అన్నీ బాటమ్కి వచ్చేసాయి. రైట్, కానీ లీనియర్ లేఅవుట్ చేసినప్పుడు మీ యొక్క ఈ లెఫ్ట్ మార్జిన్ మనం అంతగా మెన్షన్ చేయక్కర్లేదు. జస్ట్ ఓన్లీ 10 dp ఇస్తే చాలు. సో మీకు ఎందుకంటే పక్కకు వచ్చేస్తాయి అన్నమాట. మీకు ఇప్పుడు రెండు చూపించేశాను. ఒకటి డైరెక్ట్గా మార్జిన్ మెన్షన్ చేస్తే ఎలా ఉంటుంది, android.layout బాటమ్ అనేది ఇండివిజువల్గా అక్కర్లేదు, ఇంకా మనం దాన్ని డిలీట్ చేయొచ్చు. జస్ట్ ఓన్లీ 10 తీసుకుంటున్నాను. చూడండి, అన్నిటికీ కూడా నేను 10 dp మెన్షన్ చేశాను ఇక్కడ మీరు కనుక అబ్జర్వ్ చేస్తే. ఓకే, సో లీనియర్ లేఅవుట్లో కూడా పెట్టేసుకొని హారిజంటల్ ఆల్రెడీ డిఫాల్ట్గా ఉంటుంది. రైట్, సో దీంట్లోనే ఆల్రెడీ ఇదే లేఅవుట్కి ఆల్రెడీ బాటమ్ ట్రూ చేస్తాను. నెక్స్ట్ దీన్నే మనం ఏం చేద్దామంటే కొంచెం సో గ్రావిటీ సెంటర్ చూడండి, మీకు ఎగ్జాక్ట్గా అలైన్మెంట్లో సెంటర్కి వచ్చేస్తాయి అన్ని బటన్స్ కూడా. సో ఇలా కూడా చేసుకోవచ్చు. అంటే స్టార్టింగ్లో మనం ఏం చేసామంటే ఒక రిలేటివ్ లేఅవుట్ తీసుకొని దాంట్లో ఒక్కొక్క ఐటమ్స్ పెట్టుకున్నాం. కానీ ఇదే రిలేటివ్ లేఅవుట్లో నేను మళ్ళీ ఇక్కడ ఏం చేస్తామంటే ఒక లీనియర్ లేఅవుట్ పెట్టేసుకొని ఆ లీనియర్ లేఅవుట్ లోపల బటన్స్ పెట్టాను. సో ఇలా మీరు ఏ డిజైన్స్ మోడిఫై చేసుకోవచ్చు. మీరు లేఅవుట్స్ మీద చిన్న కమాండ్ తెచ్చుకుంటే సరిపోతుంది. రైట్, సో ఈ బటన్స్ లోపల ఉన్న పేరెంట్ ఇది అక్కర్లేదు మనకి ఇప్పుడు. సో రిలేటివ్ లేఅవుట్లో ఉంటే అది కావాలి, కానీ రిలేటివ్లో లేఅవుట్లో లేనప్పుడు అది అవసరం లేదు. జస్ట్ డిలీట్ బటన్ అది తీసేస్తే సరిపోద్ది. అయినా అది ఉన్న పెద్ద ప్రాబ్లం ఏం లేదు. రైట్, సో ఇక్కడ చిన్న చేంజ్ చేసాం అంతే, అంతకుమించి ఏం లేదు. రైట్, రైట్, సో ఇక్కడ మనకు కావాల్సినవి మొత్తం కూడా 4 బటన్స్ తీసుకున్నాం. రైట్, ఇప్పుడు ఈ ప్రోగ్రాంలో ఆల్రెడీ మనం సమ్ ఆఫ్ 2 నెంబర్స్కి రాసిన కోడ్ ఉంటుంది, కానీ దీంట్లో చిన్న చేంజెస్ పెట్టాం. సో మనం ఎడిట్ టెక్స్ట్లు అంటే సేమ్ ఉంచాం, టెక్స్ట్ వ్యూ రిజల్ట్ కోసం ఒకటే ఉంచాం. కానీ బటన్స్ దగ్గర మాత్రం ఇక్కడ నేను 4 బటన్స్ క్రియేట్ చేశాను. సమ్ ఒకటి, సబ్ట్రాక్షన్ ఒకటి, మల్టిప్లికేషన్ ఒకటి, డివిజన్ ఒకటి. రైట్, అందుకని నేను 4 పేర్లు యాడ్ చేశాను. రైట్, సో ఫస్ట్ టైం ఒకసారి మీరు యాడ్ చేసి క్రియేట్ చేస్తే ఇంకా అది పెద్ద ప్రాబ్లం ఉండదు మీకు ఆటోమేటిక్గా. రైట్, సో బటన్ సమ్ అనే దానికి ఓకే అసైన్ చేశాను. ఇది బటన్ సమ్ కాబట్టి సో ఇక్కడ క్యాలిక్యులేటర్ తీసేస్తున్నాను, SUM సమ్. సో సమ్ అనేది పెట్టేస్తాను. రైట్, ఇప్పుడు ఆల్రెడీ మనం ఒక బటన్కి ఇందులో సమ్ ఆఫ్ 2 నెంబర్స్ అని చెప్పేసి యాడ్ చేసి ఆల్రెడీ రాస్తాం. ఇప్పుడు దీన్ని సింపుల్గా ఏం చేయక్కర్లేదు, మీరు ఇదే కాపీ పెట్టేసుకోండి ఇదే ఫంక్షన్ని. రైట్,
సో కాపీ చేసేసి 4 టైమ్స్ పేస్ట్ చేస్తాం అంతే, కంట్రోల్ V. సో ఇక్కడ సమ్ కాకుండా SUB సబ్ట్రాక్షన్, రైట్. మళ్ళీ మరొక దానికి ఈవెంట్ కూడా పేస్ట్ చేస్తున్నాను నేను, సమ్ కాకుండా మల్టిప్లికేషన్, మరొక దానికి కూడా ఈవెంట్ ప్రెస్ చేస్తున్నాను. జస్ట్ కాపీ పేస్ట్ వర్క్ అంతే. సో డివిజన్, ఇవి మీరు కొంచెం డెవలప్ చేయాలి అంటే ఉన్న అప్లికేషన్ని ఇలా మెల్లమెల్లగా చిన్నగా డెవలప్ చేసుకుంటూ వెళ్ళిపోతే మాత్రం మీకు వర్క్ చాలా ఫాస్ట్గా వచ్చేస్తుంది. ఓకే, సమ్కి నేను ఆల్రెడీ ఎడిషన్ చేశాను కాబట్టి ఓకే. సో ఇదేంటి సబ్ట్రాక్షన్ కాబట్టి నాకు మైనస్ ఎక్స్ మైనస్ వై చేస్తున్నాను. నాకు అవుట్పుట్ ఏం వస్తుందో చూద్దాం. సో ఇక్కడ సమ్ ఆఫ్ 2 నంబర్స్ కాకుండా SUB సబ్ ఆఫ్ 2 నంబర్స్ ఈస్ అని వచ్చేస్తుంది. సో నెక్స్ట్ మల్టిప్లికేషన్ చేస్తున్నాను కాబట్టి ఇక్కడ 2 ఇంటీజర్లను తీసుకొని సో మల్టిప్లికేషన్ పెట్టేశాను. సో ఈ మల్టిప్లికేషన్లో మల్టిప్లికేషన్ ఆఫ్ MUL మల్టిప్లికేషన్ ఆఫ్ 2 నంబర్స్ వచ్చేసింది. సో నెక్స్ట్ ఇక్కడ ఫైనల్గా నేను డివిజన్ చేస్తున్నాను. సో డివిజన్ X/Y డివిజన్ చేస్తున్నాను. సో డివిజన్ ఆఫ్ 2 నంబర్స్, సో DIV డివిజన్ ఆఫ్ 2 నంబర్స్ ఈస్. సో రైట్. సో ఇక్కడ చిన్న ఎర్రర్ ఒకటి వస్తుంది. ఎందుకు అంటే ఇక్కడ నేను బటన్కి మాత్రం ఓన్లీ సమ్ ఒకటే యాడ్ చేశాను, కానీ రిమైనింగ్ బటన్స్ కూడా ఉన్నాయి కదా, దీంట్లో యాడ్ చేయటం మర్చిపోయాను. ఎస్. సో నేను 4 టైమ్స్ పేస్ట్ చేశాను. ఒకటి సబ్ SUB సబ్కి id.sub. సో సబ్ని నెక్స్ట్ మల్టిప్లికేషన్కి MUL అని ఇటువైపు స్మాల్ లెటర్ రాశాను, బట్ ఇక్కడ మాత్రం ఐడిలో క్యాపిటల్ రాశాను. సో డిఫరెన్స్ చూసుకోండి, లేకపోయినా పర్లేదు, దట్స్ ఆల్, అదేమి ఎగ్జిక్యూట్ అవుతుంది. సో మల్టిప్లికేషన్ తీసుకున్నాను. నెక్స్ట్ డివిజన్కి కూడా ఒకటి బటన్ తీసుకుంటున్నాను. సో DIV డివిజన్. ఎస్. సో డివిజన్ సేవ్ చేస్తున్నాను. సో ఇక్కడ మిస్టేక్ వల్ల ఎగ్జిక్యూట్ అవ్వలేదు, ఒకసారి మళ్ళీ రైట్ చూడండి. రైట్ ఎగ్జిక్యూట్ చేస్తున్నాను అప్లికేషన్ని. సో ఇక్కడ చూడండి మీకు అప్లికేషన్ ఓపెన్ అయిపోయింది కదా దీంట్లో, రైట్. సో ఇక్కడ 4 బటన్స్ వచ్చేసాయి, బట్ ఇక్కడ పక్కన నాకు డిస్ప్లేలో ఎగ్జిక్యూట్ అవ్వటం వల్ల చిన్న డిస్ప్లేగా వచ్చినట్టుంది మేబీ. సరే ఒకసారి మనం టెస్ట్ చేస్తున్నాం చూడండి. నేను జస్ట్ ఓన్లీ 50, సో ఒక 30 పెట్టాను ఫస్ట్ దీంట్లో. చూడండి ఈ 2 నెంబర్లో నేను సమ్ చేసినప్పుడు సమ్ ఆఫ్ 2 నంబర్స్ ఈజ్ 80 అండ్ మల్టిప్లికేషన్ చేసినప్పుడు సో మల్టిప్లికేషన్ ఆఫ్ 2 నంబర్ ఈజ్ 1500 అండ్ సబ్ట్రాక్షన్ చేసినప్పుడు సబ్ట్రాక్షన్ ఆఫ్ 2 నంబర్స్ ఈజ్ అండ్ 20 అండ్ డివిజన్ చేసినప్పుడు సో డివిజన్ ఆఫ్ నంబర్ ఈజ్ 1 అని వచ్చింది. కానీ ఇక్కడ జస్ట్ ఇంటీజర్ వాల్యూస్ వచ్చాయన్నమాట. సో వీటిని మీరు డబుల్స్గా కూడా కింద కన్వర్ట్ చేసేసుకోవచ్చు సింపుల్గా. సో ఆ డబుల్ కింద ఎలా కన్వర్ట్ చేయొచ్చు అనేది ఒకసారి చూడండి. అంటే మనము ఓన్లీ ఇంటీజర్ పార్ట్ మాత్రమే ఇచ్చేసాం. సో వీటినే మీరు డబుల్ కింద కూడా ఎలా మార్చుకోవాలో ఒకసారి నేను చూపిస్తున్నాను చూడండి. సో జస్ట్ నంబర్స్లో ఉన్న వాటికి ఇంటీజర్ని తీసేసి మనం డబుల్ అని పెడతాం, పార్ట్స్ డబుల్ అని పెడతాం. సో దీనివల్ల ఏంటంటే ఫ్రాక్షన్ పార్ట్కి కూడా మీరు చేసుకోవచ్చు అన్నమాట. సో డబుల్ డాట్ సో పార్స్ డబుల్ డాట్ పార్స్ డబుల్ అనమాట. సో ఇదే నెంబర్తో మనం అన్నిటికీ మనం కన్వర్ట్ చేస్తున్నాం దీంట్లో చూడండి. సో డబుల్, ఓకే ఫైన్. సో జెడ్ అనే దాన్ని కూడా డబుల్గా కన్వర్ట్ చేస్తున్నాను నేను. క్లియర్, ఫైన్. సో ఇక్కడ మనం చేసింది ఏంటంటే వర్క్ సింపుల్గా ఇవే అన్నిటిలో కూడా మనం పేస్ట్ చేస్తున్నాం, రైట్. బట్ ఇది సబ్ట్రాక్షన్ కాబట్టి ఇక్కడ మళ్ళీ మైనస్ పెట్టేస్తున్నాను నేను, మీరు అది చూసుకోండి. సో నెక్స్ట్ ఇది కూడా మల్టిప్లికేషన్ కాబట్టి మల్టిప్లికేషన్ సింబల్ పెట్టేస్తున్నాను నేను, ఫైన్. సో ఇది కూడా సో డబుల్ కాబట్టి
ఇక్కడ డివిజన్ కాబట్టి డివిజన్ సింబల్ పెట్టేస్తున్నాను నేను. సో డివిజన్ x/5 డివిజన్. ఇప్పుడు ఏమవుతుందంటే మనం ఫ్రాక్షన్స్ కూడా ఇచ్చేయచ్చు. అంటే సో చేసుకున్న డెవలప్మెంట్లో రైట్ నేను మళ్ళీ రీబిల్డ్ చేస్తున్నాను అప్లికేషన్ని. సో ఇప్పటివరకు మనం దాంట్లో ఏం చేసామంటే సింపుల్గా ఒక అప్లికేషన్ చేసాము, ఇంటీజర్ పార్ట్ చేసాము. ఇప్పుడు నేను ఒకసారి ఫ్రాక్షన్ పార్ట్ కూడా చేస్తున్నాను చూడండి. సో ఫర్ ఎగ్జాంపుల్ 20.50 అండ్ సో 10.69 ఇచ్చాను, ఫ్రాక్షన్ పార్ట్ ఇచ్చేసాను దీంట్లో. సో ఈ ఫ్రాక్షన్ పార్ట్ ఇచ్చినప్పుడు సమ్ చేసినప్పుడు చూడండి ఇక్కడ ద సమ్ ఆఫ్ 2 numbers ఈజ్ సో మీకు 30 పాయింట్ ఫ్రాక్షన్ ఇంకా దీంట్లో చూపిస్తుంది. సో ఇక్కడ సంథింగ్ మనం కొంచెం చేంజ్ చేయాల్సింది ఉంది, ఎందుకంటే మనం ఒక స్ట్రింగ్గా కన్వర్షన్ రాసినప్పుడు ఆ కన్వర్షన్లో మేబీ చిన్న మిస్టేక్ వచ్చినట్టుంది. సో మనం మల్టిప్లికేషన్ చేశాను, మల్టిప్లికేషన్లో దగ్గర సో మీకు 219.14. సో ఇదే సబ్ట్రాక్షన్ చేశాను, సబ్ట్రాక్షన్ చేసినప్పుడు సో 9.81 వచ్చేసింది. సో డివిజన్ చేసినప్పుడు దీన్ని చూడండి, ఇక్కడ డబుల్ నెంబర్స్ ఏం చేస్తుందంటే డబుల్ ఇంత ప్రిసిషన్ వాల్యూ ఇస్తుంది అనమాట, అంటే 1.91 ఇంకా ఫ్రాక్షన్స్ అనమాట ఇక్కడ, రైట్. సో డివిజన్లో అందుకే డబుల్ వాల్యూ మీకు ఎక్కువ మెన్షన్ చేసినప్పుడు కూడా మీకు చాలా క్లియర్గా వాల్యూస్ ఇస్తాయి. సో అందుకే ఈ ఫ్రాక్షన్ పార్ట్ ఎక్కువగా ఉంటుంది. సో దీన్ని చూసుకోండి, దీన్ని మీకు ఏ డేటా టైప్లో కావాలంటే ఆ డేటా టైప్లో మీరు కన్వర్ట్ చేసుకోవచ్చు. ఇలా మనం ఒక సమ్ ఆఫ్ 2 numbers నుంచి స్టార్ట్ చేసి ఒక చిన్న క్యాలిక్యులేటర్ వరకు దాన్ని అప్లికేషన్ని డెవలప్ చేసాం. సో యాప్ డెవలప్మెంట్ మీన్స్ మీరు చేసే అప్లికేషన్ని ఫస్ట్ మనం ఇనిషియల్గా స్టార్ట్ చేసుకొని దాన్ని ఒక్కొక్క దాన్ని అప్డేట్ చేసుకుంటూ సో మల్టిపుల్ బటన్స్. ఇందులో మనకి ఈ అప్లికేషన్లో మనకి ఏమేమి కవర్ చేసుకున్నామంటే ఒక లీనియర్ లేఅవుట్లోకి ఒక రిలేటివ్ లేఅవుట్లోకి ఒక లీనియర్ లేఅవుట్లో యూజ్ చేసాం. ఈ బటన్స్ అన్నిటిని కూడా లీనియర్ లేఅవుట్లో పెట్టి మనం యూజ్ చేసామన్నమాట, రైట్. సో నెక్స్ట్ ఇందులోనే ఇంటీజర్ టైప్ని కాస్త డబుల్ ఫ్లోట్ టైప్ కింద కన్వర్ట్ చేసేసుకున్నాం దీంట్లో, రైట్. ఇలా ఒక చిన్న సమ్ ఆఫ్ 2 numbers అప్లికేషన్ని సింపుల్ క్యాలిక్యులేటర్ కింద కన్వర్ట్ చేస్తాం అనమాట, రైట్. సో నెక్స్ట్ సెషన్స్లో మీకు ఇంకొక అప్లికేషన్తో మనం డెవలప్ చేద్దాం, రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్.